రాష్ట్ర జనాభాలో 50% పైన ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఇవాళ మేమేదో చేసేస్తున్నాం అని చెప్పి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం. దాదాపు ఈ 16 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి బడుగు బలహీన వర్గాలకి ఏం చేశారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. బలహీన వర్గాల్ని ఈరోజు మాయమాటలతో చెప్పి ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి ఇంతవరకు మీరు చేసింది ఏమీ లేదు. నవరత్నాల పేరుతో మభ్యపెట్టే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలాగే ఈరోజు ఏదో బీసీ కార్పొరేషన్లు వేస్తున్నాం, ఈ కార్పొరేషన్ ద్వారా బీసీలకు లబ్ధి చేకూరుస్తామంటే నమ్మే పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర బలహీన వర్గాల ప్రజలు లేరు. ఎందుకనంటే ఇవాళ మీరు దాదాపు 139 కులాలు ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఈరోజు మీరు ఏం చెప్పారు? 139 కులాలకి 139 కార్పొరేషన్ వేస్తానని చెప్పి ఎన్నికల ప్రచారంలో వెళ్ళిన దగ్గరల్లా ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ వేస్తానని చెప్పారు. కానీ ఈరోజు 56 కులాలకే 56 కార్పొరేషన్ మాత్రమే వేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ ఈ 56 కార్పొరేషన్ ద్వారా ఈరోజు మరి మొత్తం బడ్జెట్లో కేటాయింపులు లేవు. 25,000 కోట్ల రూపాయలు మరి బడ్జెట్లో 2021 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపు చేశామని చెప్పారు. దాంట్లో 95% నిధులు మొత్తాన్ని కూడా మీ నవరత్నాలకి అని చెప్పి డైవర్ట్ చేశారు. ఇవాళ ఎక్కడ బలహీన వర్గానికి మీరు ఖర్చు పెడతా ఉన్నారు. ఇవాళ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. ఇవాళ మొత్తం ఉన్నటువంటి కార్పొరేషన్ అన్నింటిని కూడా ఒక్క పైసా కూడా కేటాయింపులు చేయకుండా ఇవాళ నిర్వీర్యం అయిపోయినాయి. ఇవాళ పదవులేమో మీకు నిధులు విధులు లేనటువంటి పదవులు ఇవాళ కార్పొరేషన్కి 300 మందికి పదవులు ఇస్తున్నామని చెప్పి బలహీన వర్గాలకు చెప్తా ఉన్నారు. ఇవాళ 703 పదవుల్ని ఏదైతే మీకు అధికారాలు ఇస్తుందో అటువంటి పదవులన్నీ తీసుకెళ్ళి మీ సామాజిక వర్గానికేమో ఉన్నతమైనటువంటి పదవులు వేసుకుంటారా? ఇవాళ నిధులు విధులు లేనటువంటి కూర్చుంటే కుర్చీ కూడా లేనటువంటి కార్పొరేషన్లేమో ఇవాళ బలహీన వర్గాలకు మీరు కేటాయింపు చేపిస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి జగన్మోహన్ రెడ్డి గారు? ఇది న్యాయమేనా మీకు? మీరు మొట్టమొదటి ఏం చెప్పారు? పదవుల్లో 50% బలహీన వర్గాలకు ఇస్తానని చెప్పారు. పన్నుల్లో 50% బలహీన వర్గాలకు ఇస్తానని చెప్పారు. ఇవాళ ఎన్ని పదవులు మీరు ఇచ్చారండి? ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం తెలుగుదేశం టైంలో బీసీలకు ఇచ్చారు. ఏపీఐసి చైర్మన్గా మరి కృష్ణయ్య గారిని పెట్టి బీసీలకు ఇచ్చారు. అదేవిధంగా తుడా చైర్మన్ కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది. మరి అనేక పదవులు మరి మంత్రివర్గంలో కూడా దాదాపు 9 మంది బీసీలు ఉన్నారు. కానీ ఇవాళ మీరు ఏం చేస్తా ఉన్నారు? బలహీన వర్గాల్ని నిర్వీర్యం చేసే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇవాళ ఏదైతే ఇంపార్టెంట్గా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఏపీఐఎస్సి కానీ అలాగే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్ కానీ ఇవన్నీ కూడా మీ సామాజిక వర్గం వాళ్ళకి వేసుకుంటే గతంలో 16 వైస్ ఛాన్సలర్ పోస్టుల్ని మరి గతంలో 16కిను 9 బీసీలకి ఇవ్వడం జరిగింది. ఇవాళ మీరు ఎంతమందికి ఇచ్చారు? చర్చ పెట్టండి. బలహీన వర్గాలను ఇంకా ఎంతకాలం మీరు మోసం చేస్తారు? ఇవాళ 139 కులాలుగా ఉన్నటువంటి బలహీన వర్గాలనేమో కేవలం 56 కార్పొరేషన్లు వేసి దాంట్లో 300 పదవులు ఇచ్చి మేము పదవులు ఇచ్చాము, మేము బీసీలకు పెద్ద పీట వేస్తున్నాం అని చెప్పి చెప్తే నమ్మే పరిస్థితులు కూడా బలహీన వర్గాలు లేరు.